ఆదిత్యనగర్ ఆదిత్య మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడవ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద్ అందజేశారు. అనంతరం మధ్యాహ్నం బీజవేముల రమణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యాన సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యనగర్ మిత్రమండలి గురుకృష్ణ, జోరేపల్లి, క్రాంతి, నవీన్, సాయి తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మనో వాంఛా ఫల సిద్ధిరం. ఆదిత్యనగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి ఏటా మాకు సహకరించినటువంటి బిజువేలం ఫ్యామిలీకి మేమంతా రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా చేయూతనిచ్చారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి ఈ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆదిత్యనగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో, క్రాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ప్రతి ఒక్కరూ మమేకమైపోయి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికోసం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ 16వ వార్డులో ఆదిత్యనగర్ మిత్రమండలి క్రాంతి గారు, గురువు గారు, పాస నవీన్ గారు, మిగతా ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా జరిపారు. అసలు ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా బాగా చేశారు. అన్నదాన కార్యక్రమం ఇప్పుడు కాసేపట్లో మొదలవుతున్నది. అలంకరణ కానీ, నిత్య నైవేద్యాలు కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ పలకరించడం కానీ అందరూ కూడా స్వతహాగా వచ్చి చేయాలి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చేశారు. దీనికి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.